గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ పూజ, హోమియోపతి మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి చర్ల. ఈరోజు మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఇప్పుడు చాలామంది దాంతో బాధపడుతున్నారు. సో మలబద్ధకంని మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అంటే ఫైబర్ ఫుడ్ అనేది బాగా తినాలి. ఫైబర్ ఫుడ్ అంటే ఏంటి? ఎవరికి తెలియదు. ఫైబర్ తినమంటారు, డాక్టర్స్ కూడా అట్లానే చెప్పేస్తారు, ఫైబర్ ఫుడ్ తినండి బాగా అని చెప్తారు. సో ఫైబర్లో మనకి సాల్యుబుల్ ఫైబర్ ఉండిద్ది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉండిద్ది. సాల్యుబుల్ అంటే ఏంటంటే కరిగిపోయే ఫైబర్, ఇన్సాల్యుబుల్ అంటేనేమో కరగని ఫైబర్. సో సాల్యుబుల్ ఫైబర్ అంటే వాటర్తో పాటు మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది కరిగిపోతుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే మన బాడీలో ఉండే మంచి ఫ్యాట్ వల్ల ఇది సాల్యుబుల్ అవుతుంది అనమాట, అంటే కరిగిపోతుంది. సో మనకి దీంట్లో ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాల్సింది ఏంటంటే మలబద్ధకానికి తోటకూర అనేది ఎక్కువగా తీసుకోవాలి. మళ్ళీ కీరా దోసకాయ ఉంటుంది కదా, కీరా దోసకాయ తీసుకోవాలి, క్యారెట్ తీసుకోవాలి, బీట్రూట్ తీసుకోవాలి. ఇవి అంటే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, కీరా ఇవన్నీ ఏం చేస్తారంటే అందరు జ్యూసెస్ పట్టుకొని తాగేస్తారు తినాలనిపించాక. సో మనం ఏం చేయాలి? అలా తినకూడదు. ఎందుకంటే జ్యూసెస్ పడితే దాంట్లో షుగర్సే ఉంటాయి, ఫైబర్స్ అనేది ఉండదు అనమాట. సో ఫైబర్ ఉండాలి అంటే అది పచ్చిగానే తినాలి. సో మనకి కాన్స్టిపేషన్ బాగా ఉన్న వాళ్ళైతే తోటకూర ఎక్కువగా తీసుకోండి. దాంతోపాటు రోజుకి 2 eggs తీసుకోండి.